హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. మేము సండే ఫస్ట్ వీక్ కదా చర్చికి వెళ్ళాము మా నలుగురుని. ఇంకా చర్చి నుంచి వచ్చాక ఇంకా మా పిల్లలైతే అక్కడి నుంచి అలాగే వెళ్ళిపోయారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. తను రమ్మందండి, వాళ్ళ అబ్బాయి బర్త్డే అని రమ్మన్నదని వెళ్ళిపోయారు అన్నమాట. ఇంకా వచ్చాక మా హస్బెండ్ నాకు ఆకలేస్తుంది అన్నారు. ఇంకా మార్నింగ్ దోశలు వేసాను, ఆయన తినలేదు, మేము ముగ్గురం తిన్నాము. ఇంకా దోశలు వేసి పెట్టాను అనమాట. ఒక 2 దోశలు వేసాను, ఇంకోటి వేస్తే వద్దు నాకు అన్నారన్నమాట. ఇంకా నేను వేసుకున్నాను. ఇంకా దోశ తినేసి టీ తాగేసి అప్పుడు వంట స్టార్ట్ చేద్దామని. నైట్ ఇది అయితే పప్పుచారు ఉన్నది, ఇంకా పప్పుచారుతో తినేద్దామంటున్నారు. వెళ్ళి కీమా తీసుకురా అని చెప్పానమాట. ఇంకా ఈవినింగ్ డిన్నర్లో కూడా ఉంటుంది కదా. వచ్చినోడైతే డ్రింక్ తీసుకొచ్చారు, ఫాంటా నాకు ఇష్టమని. ఇంకా టీ పెట్టు అని అన్నమాట. టైం ఎంతైంది తెలుసా? ఇప్పుడు మేము టీ తాగుతున్నాం. చర్చి నుంచి వచ్చి దోశలు తిని టీ తాగుతున్నాం. 3 అయ్యింది. చర్చి దగ్గర మేము బయటకు వచ్చాకనే మాకు బుక్ అవ్వలేదు ఆటో, లేట్ అయిపోయిందన్నమాట. ఇంకా మా పిల్లలు అలా వెళ్ళిపోయారు కదా. ఇంకా వచ్చాక దోశలు వేసుకుని ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఇంకా సారీ నేను అంతసేపు క్యారీ చేయలేను. ఇంకా 2-3 ఫొటోస్ తీసుకుని ఇంకా ఒక వీడియో ఒకటి పెట్టాలి. ఆ సారీ వీడియో పెట్టేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని దోశలు వేసాను అనమాట. నైట్ ఇది పప్పుచారు, ఇది ఉండిపోయింది. నైట్ పప్పుచారు ఎక్కువ పెట్టాను. ఇంకా మా హస్బెండ్ అయితే కీమాకి వెళ్ళారు కదా. అబ్బాయి అయితే ఫోన్ మాట్లాడుకుంటూ ఉండిపోయాడంట. మా హస్బెండ్ కూడా పట్టించుకోవట్లేదంట. చాలాసేపు వెయిట్ చేసి ఇంకా వత్త ఎగ్స్ తీసుకుని వచ్చారు. ఈవినింగ్ చూద్దాంలే అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి సాంబార్ పప్పుచారు ఉంది కదా, ఎగ్ పొరోట వేసేస్తాను అని చెప్పేసి ఎగ్ పొరోట వేస్తున్నాను అనమాట. ఆనియన్స్ అవి అయితే కట్ చేసి ఇచ్చారు నాకు. ఇంకా రైస్ అయితే పెట్టాను, మా ఇద్దరికే కదా. ఒక గ్లాస్ రైస్ అయితే పెట్టాను. ఇంకా ఉల్లిపాయలు బాగా వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇంకా పొటాటో కూడా వేసేసి ఒక 4 ఎగ్స్ అయితే వేసేస్తే సింపుల్గా అయిపోద్ది అన్నమాట. ఒకటే ఉంది పొటాటో, అది కూడా వేసేసి ఎగ్ పొరోటా అయితే చేసేస్తాను అనమాట. అంతే వీడియో. వాటర్ అయితే రావట్లేదు, సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి, పనులన్నీ అలాగున్నాయి. నేను చర్చి నుంచి వచ్చాక బట్టలు అవి ఉతుకుదాం అనుకున్నాను. అసలు యాక్చువల్గా మండే ఊరు వెళ్దాం అనుకున్నాను కాకినాడ. ఇంకా వాటర్ రావట్లేదు, పనులు ఏం అవ్వలేదు, మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకోవాలి. ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. వాటర్ వస్తే దాన్ని బట్టి మండే మార్నింగ్ అన్ని పనులు చేసేసుకొని మండే ఈవినింగ్ వరకు ప్లాన్ చేయాలి. వెళ్తానో లేదో ఇంకా నాకు తెలీదు. వెళ్ళి పని అయితే ఉంది, కాకినాడ వెళ్ళి పని చూడాలన్నమాట. వాటర్ ప్రాబ్లం అయితే మళ్ళీ మేము ఎన్ని ఇల్లు మారిన ఇదే ప్రాబ్లం రిపీట్ అవుతుందన్నమాట. ఇంకా మాకు ఇల్లు పెట్టాం కదా, ఇల్లు వచ్చేస్తే మేము మా సొంత ఇంటికి వెళ్ళిపోతే ఇంకే ప్రాబ్లం ఉండదు. ఏమో చెప్పలేము. ఇంకా అవైతే బాగా ఎగిపోయాక ఇంకా దీంట్లోని కొంచెం కావాల్సిన వాటర్ అయితే వేస్తున్నాను. దుంప ఉడకాలి కదా, కొంచెంసేపు ఉడికాక అప్పుడు ఎగ్స్ అయితే వేస్తాను అనమాట. ఇంకా మా హస్బెండ్ కొత్తిమీర అయితే కట్ చేసి ఇచ్చేసారు. ఇంకా కూర అయిపోయింది, కొత్తిమీర వేసేసి ఇంకా ఎగ్స్ అయితే పగలగొట్టేసి వేసేస్తాను సింపుల్గా. ఇది వీడియో సింపుల్గా తీసాను, వీడియో ఏం తీయలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. రేపు నుంచి కంపల్సరీ వీడియోస్ అయితే పెడతాను. రోజు అలాగే అంటున్నావు తులసి అంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.